హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అయితే మనం తౌలి చౌక్కి సంబంధించిన ప్రాంతానికి అయితే రావడం జరిగింది. సో మార్నింగ్ నుంచి కూడా మనం ఒక న్యూస్ చూస్తున్నాం. అంటే ఈ భారీ వర్షం కారణంగా, హైదరాబాద్లో భారీ వర్షం కారణంగా 200 ఏళ్ల నాటి ఒక చెట్టు అయితే కూలిపోయిందని చెప్పేసి ఇక్కడ చూసుకుంటున్నాం. సో ప్రస్తుతం అయితే ఇక్కడ పోలీసులు కానీ, అలాగే ఇక్కడికి సంబంధించిన డిఆర్ఎఫ్ టీం కానీ ఇక్కడికి వచ్చి చెట్టుని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇది బక్రీద్ వేళ జరగడం ఇది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఇది ఒక పవిత్రంగా భావించే చెట్టు అని కూడా చెప్తున్నారు. ఇప్పటికైతే క్రేన్ సహాయంతో దాన్ని రిమూవ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. అండ్ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. మ్యాక్సిమం ఇక్కడ కరెంట్ పోల్స్ మీద పడిపోయి, అలాగే అక్కడ షాపు అటు సైడ్ షాపులు ఉన్నాయి, ఆ షాపుల మీద కూడా పడిపోయి ధ్వంసం అయిపోయినాయి షాపులు కూడా. సో పోలీసు వారు ఇక్కడ దగ్గరుండి తీయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి డిఆర్ఎఫ్ టీం కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఒకసారి నేను చూపిస్తాను మీకు. సో లోపల మీకు వేర్లు చూస్తే అర్థమవుతుంది. దాదాపు 200 ఏళ్ల నాటి చెట్టు అని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఒక వ్యక్తి అయితే ఇక్కడ ఉన్నారు. సో ఆ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న అంటే ఇది 200 ఏళ్ల నాటి చెట్టు అని చెప్తున్నారు. ఎన్ని ఇయర్స్ ఉంటుంది అన్న? ఇది 2 years అంటది అన్న. 200 years చెట్టు ఇది. ఇది ఓల్డ్ చెట్టు. అది గాలి వచ్చినాక వర్షం పడ్డది, దాని వల్ల అది పడిపోయింది. పడిపోయినాక అది చెట్టుల అంతా రోడ్ మీద ఏమంటారు లేవల్ అయిపోయింది రోడ్ మీద. డిఫెన్స్ అందరు వచ్చిర్రు, అందరు చేస్తున్నారు, అంతా పని చేస్తున్నారు. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా మంచిగానే కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ దర్గా వెనకట ఉండదు అది చెట్టు. 200 साल पुराना झाड़ है ये, यहाँ पे गिर गया. अभी ठीक है. अभी सब पुलिस व सब जने अच्छे से काम कर रही है यहाँ पे. तकरीबन ये 200 साल पुराना दरख्त है, ये गिर गया. ये यहाँ पे 3 दरगाह बोलते हैं इसको. एमडी लाइन्स रोड पे है ये यहाँ पे. और जैसो ये दरगाह के बैक साइड है ये, वहाँ पे थोड़ा नुकसान भी हुआ, नहीं बोल के नहीं. रोड जाम हो गए, वायर टूट गए, और जो सो बहुत सारे नुकसानात हुए, पर जानी नुकसान कुछ भी नहीं हुआ. थोड़ा बहुत बास जनों को मार लगे बोल के भी बोल रहे हैं. और जो है सो 2-3 गाड़ियाँ भी डैमेज हो गए, एक्टिवा. और जो है सो ఎవరికైనా ఏమైనా అయిందా అంటే ఇక్కడ? एम गाले कुछ भी नहीं हुआ. अभी थोड़ा बहुत 2-3 जनों को मार लगा बोल के मालूम हुआ. अभी तो पुलिस देख रही है सब, और पुलिस बहुत अच्छे से, गोलकुंडा पीएस की हमारी जो पुलिस है, लंगारोस पीएस की भी है, वो सब अच्छे से देख रहे हैं यहाँ पे, और अच्छा पूरा निकाल रहे हैं. हर किसी को अच्छे से देख रहे हैं. पूरा काम तो अच्छा हो रहा है. अभी थोड़ा अब लेवल हो जाएगा, सब सही कर देंगे. और वो सब टीम यहाँ पे काम कर रही है. यहाँ की पब्लिक भी देख रही है, सबको अच्छे से निकाल रही है, भिजा रही है. ट्रैफिक को अच्छे से कवर करके उनको सेफ्टी के साथ बाहर वो कर रही है. सब ठीक चल रहा है. ఓకే, థ్యాంక్ యూ. అన్న ఇది 200 ఏళ్ల నాటి చెట్టు అని కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది 100 ఏళ్ల నాటిది అని చెప్తున్నారు. సో అంటే ఇది ఏమైనా చెట్టు ప్రత్యేకమైనదా? మీరు దీన్ని గాడ్లో చూస్తారా ఏంటి? యాక్చువల్లీ ఇది 140 years బ్యాక్ చెట్టు ఇది. దానికన్నా ఎక్కువనే. ఇవాళ మొత్తం వర్షము ఇంకా గాడుపు ఇది వచ్చిన దానికి మొత్తం ఇక్కడ పడిపోయింది. దీని దిక్కించి నీ ఎంక్వైర్మెంట్ వాళ్ళు వచ్చిర్రు, ఖాళీ చిన్న పెట్టుకొని వచ్చిర్రు. గవర్నమెంట్ వాళ్ళు గింత చేస్తే మేము పబ్లిక్, మా నార్మల్ పబ్లిక్ మేమే మొత్తము కటింగ్ చేసుకున్నాం ఈ చెట్టుదంతా. ఓకే, అంటే దీనిపైన వెంటనే గవర్నమెంట్ వాళ్ళు ఎవరు స్పందించలేదు? ఆఫీసర్స్ మేమే చేసుకున్నాం మొత్తం. 50% అయిపోయిన తర్వాత ఎంక్వైర్మెంట్ వాళ్ళు వచ్చారు. అవి చిన్న మిషన్స్ తెచ్చారు. మా తనునే పెద్ద మిషన్స్, మా తను ఆల్రెడీ 2. ఆ మిషన్లతోనే మొత్తం కట్ చేసినాం మేము ఇవంతా. ఓకే, అంటే మీరు ఏ టైంకి వాళ్ళకి అసలు ఇన్ఫార్మ్ చేశారా లేదా? వాళ్ళు ఏ టైంకి వచ్చారు? మీరు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఏ టైంకి వచ్చారు? ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 1 hour తర్వాత వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళ తన ఎక్విప్మెంట్స్ ఇంకా ఎక్కువ ఉండాలి. మా తన దానికన్నా మా ఎక్కువ ఉన్నాయి, పెద్ద మెషిన్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళ తన మిషన్లు గింత చిన్నవి పట్టుకొని, ఆ బ్యాటరీ అయిపోయింది అంటే, ఎప్పుడన్నా ఇట్లా మధ్యలోకి తీసుకొని వస్తే బ్యాటరీ అయిపోతే ఏం చేసుకుంటారు, అదే చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక అన్న ఎవరికైనా ఏమైనా జరిగిందా ఈ చెట్టు పడిపోయినప్పుడు? ఏం జరగలేదు. యాక్చువల్లీ ఒక మొక్క ఇరిగి కింద పడంగానే ఆల్రెడీ కింద 3 ఉండే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఒకటేసారి పడిపోయింది. దాని తర్వాత అంటే పెద్దగా గాలులు కూడా ఏమీ వేయలేదు, చాలా స్పీడ్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ టీన్లు కూడా ఎగిరిపోయినాయి గాలిల మీద. ఆ గాలితో షాపులు ఏమైనా ధ్వంసమైనాయి? ఇక్కడ షాపులు ఏం ధ్వంసం కాలే. అలా చిన్న షాప్ ఉండే, అదొకటి డ్యామేజ్ అయింది అంతే.
అయితే ఇక్కడ చిన్న దర్గా ఉంది కదా, అంటే ఇక్కడ చెట్టు ఉంది, అంటే పవిత్రంగా చూస్తారా దీన్ని అని అడుగుతాను. యాక్చువల్లీ దర్గా దిక్కించే చెట్టు ఉంది. ఇది చాలా పాతది. ఈ దర్గా దిక్కించి ఇదంతా సేఫ్టీ ఉంటుంది అనమాట. ఇక దాని దిక్కించి అన్నట్టుగా మేము అందరం ఇక్కడ నిల్చొని ఉంటాం. రైట్, అంటే చాలా ఏళ్ళ నుంచి దీన్ని చూసుకున్నారు. ఈరోజు బక్రీద్ కూడా. సో ఇట్లాంటి సందర్భంలో ఒక చెట్టు ఇట్లా జరిగింది, దీన్ని ఎలా చూస్తున్నారు అన్న? మేము అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ అయిపోయినట్టు అయిపోయింది. ఇక ఏమున్నాయి ఇక పైన భగవంతుని తెలుసు. ఇక మనం దానికి సృష్టికి అయితే ఎదురైతే వెళ్ళలేము. ఇది న్యాచురల్. మాక్సిమం మొత్తం కూడా క్లియర్ చేసినట్టున్నారు కదన్న ఈ డిఆర్ఎఫ్ టీం వాళ్ళు, పోలీస్ టీం. డిఆర్ఎఫ్ టీం వాళ్ళు ఏం చేసారు, 2 గంటల తర్వాత వచ్చారు వాళ్ళు. ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఎన్ని వీడియోలు తీసిర్రు అవన్నీ చూసుకోండి, దాంట్లో ఏం లేదు. మా పిల్లలు ఒక సల్మాన్ అనే అబ్బాయి ఉన్నాడు, చిన్న పోరాడు. అట్లాంటి పిల్లల్ని, స్పీడ్ పిల్లల్ని పెట్టుకోవాలి. ఎంత 15-18 ఇయర్స్ పిల్లాడు. ఆడు మొత్తం చెట్టు మొత్తం మీద నరికిండు. అంటే మొత్తం మీరే రిమూవ్ చేసుకున్నారు? మేమే చేస్తాం, మొత్తం బస్తీ వాళ్ళు మేము. ఇక్కడ ఒకళ్ళొకళ్ళు సపోర్ట్, అందరు ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకున్నాం. అది ఇక్కడ వీళ్ళంతా ఎమ్మెల్యే ఎవరన్నా, కౌసర్ మొహిద్దీన్ ఎమ్మెల్యే సార్. అతను చెప్తేనే ఇక వాళ్ళు చెప్పిన తర్వాత 2 hours తర్వాత వచ్చిర్రు. దానికి ఏమి ఇంకా మన కోఆపరేటర్ సార్ కూడా వచ్చినుండే. అంటే వచ్చి ఇక్కడ భరోసా ఇవ్వడం అట్లాంటి చేశారా? ఖాళీ వాళ్ళు మా పార్టీ వాళ్ళే వచ్చారు, కోఆపరేటర్ సార్ వీళ్ళు వచ్చినుండే. ఇక వీళ్ళు ఉన్నారు, ఇక మేము ఉన్నందుకు వీళ్ళు ఉండే ఇక వెంబడి. ఇక మాకు వీళ్ళు సపోర్ట్ ఉన్నారు కాబట్టి మేము కూడా మొత్తం కలిసి చేసుకున్నాం అంతే. ఒకరికొకరు హెల్ప్, ఒక హ్యుమానిటీ గురించి ఇక్కడ. ఎందుకంటే పబ్లిక్ కూడా ఉండదు డిస్టర్బ్ కాకుండా. అంటే ఆల్మోస్ట్ చాలా పబ్లిక్ వరకు డిస్టర్బ్ అయ్యారు, ఎందుకంటే ఈరోజు బక్రీద్ ఫెస్టివల్ కాబట్టి. యాక్చువల్లీ అందరు బక్రీద్ ఫెస్టివల్ లో అందరు అంటుకుంటూ వర్షం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడైతే మొత్తము డిస్పాన్సర్ అయింది. ఇక్కడ పడ్డది అనే వరకు అందరం ఒకటి తాన, ఇక ఫోన్లు వస్తే అందరం ఒకటి తాన వచ్చి చేసుకున్నాం. ఓకే, అంటే ఈ న్యూస్ మొత్తం కూడా చాలా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిపోయిందన్న. ఇది చాలా పవిత్రంగా చూసుకునే చెట్టు అని చెప్పేసి వింటున్నాం. సో అట్లా ఇక పవిత్రం చెట్టు దాని దిక్కించే మేము ఇయర్స్ నుంచి దీనికి కాపాడుకున్నాం. ఇక దానికి ఏంటంటే ఇక న్యాచురల్ చీజ్, దాంట్లో మనకు ఏం చేయలేము. ఇక దాని దిక్కించి ఇక మా కోఆపరేటర్ సాబ్ కూడా మాకు కూడా చాలా అప్పటి నుంచి సపోర్ట్ ఉండే. ఎమ్మెల్యే సాబ్ అప్పటి నుంచి. సరే, 200 ఏళ్ల నాటి చెట్టు కదా, ఇట్లా సడన్ గా పడిపోవడం ఎట్లా చూస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నా. अरे कुदरत है, खुदा की कुदरत है भाई, नेचुरल है ये, कुछ भी हो सकता है कुदरत में। क्या अब ये 70 साल पुराना 80 साल पुराना झाड़ है, अब इसको कोई भी तोड़ तो नहीं सकते थे। हाँ 140 इयर्स का झाड़ है ये। अब कुदरत है, पानी ऐसा पड़ा, बारिश हवा चली साथ, सुने अब टूट गया। అయితే చెట్టు పడిపోయిన తర్వాత వెంటనే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి అలాగే డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ కి కాల్ చేస్తే వాళ్ళు స్పందించలేదు. వాళ్ళు వచ్చే లోపు కూడా మేమే మొత్తం కూడా క్లియర్ చేసుకున్నాం అని చెప్పేసి అంటున్నారు. पुलिस वाले बोले, అన్న చెప్పారు पुलिस वाले आए थे। हाँ पुलिस वाले आए थे और वो फोर्स आई थी, डीआरएफ वाले आए थे। सब सपोर्ट करे भाई, पूरे मिलके करे, फोन करे, हम लोग कॉल्स करे, पूरों को बुलाए और आए। उनसे ज्यादा हमारे बच्चे कर लिए यहाँ के, सलमान और जमशीद भाई, सलमान, ये लोग बहुत मेहनत करे और ये तकरीबन आधे से ज्यादा झाड़ वही बच्चे काटे पूरा, सुने। और वो लोग भी हेल्प करे, हाँ अच्छी हेल्प करे वो लोग भी। और सब मिलके हो गया काम, थोड़ा बहुत बाकी है, थोड़ा लाइट का है। हाँ गाड़ियाँ डैमेज हुई है, झाड़ गिरा गाड़ियों पे, आए वहाँ गाड़ी డ్యామేజ్ అయినాయి. దాంట్లో 3 వెహికల్స్ డ్యామేజ్ అయినాయి. ఈ చెట్టు పడేది కార్లు అన్నా లేకపోతే ఏమైనా బైక్స్? 3 బైక్స్ ఉండే, చెట్టు కింద అదే అయిపోయినాయి. 3 వెహికల్స్ డ్యామేజ్ అయినాయి అంతే. ఎమ్మెల్యే సాబ్ కూడా చాలా కోఆపరేట్ అన్న. అంటే వైర్స్ అన్ని కూడా తెగిపోయినాయి, పోల్ కూడా వంగిపోయింది, మొత్తం కట్ అయిపోయినాయి. వైర్స్ అన్ని కట్ అయిపోయినాయి. ఇక ఏం చేస్తాం, లైట్ లేదు. దాని దిక్కించి ఏంటంటే మేము సపోర్ట్ చేసుకున్నాం ఒకరు. ఈ కరెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారు? ఇప్పుడు కరెంట్ వాళ్ళు వచ్చిర్రు, కానీ మున్సిపల్ వాళ్ళే కొద్దిగా దాంట్లో మాకు వచ్చిర్రు, కానీ లేట్ వచ్చారు. అంత లేట్ వచ్చే వరకు దాంట్లో చేసిర్రు, చేయలేనట్టు కాదు. ఇక మా ఎమ్మెల్యే సాబ్ చెప్పిన తర్వాత ఇక ఏం అంతగానం డిలే చేస్తా అంటే ఇక ఎట్లయితే ఇంత 2 hours తర్వాత వస్తారా? అంటే కరెంటు మీకు వెంటనే మళ్ళీ రేపట్లో 24 hours లో చేసిస్తా అన్నారా? ఇది ఇక మాక్సిమం ఒక నైట్ వరకు అయిపోతుంది. ఎమ్మెల్యే సాబ్ చెప్పారు, మా కోఆపరేటర్ సార్ కూడా మాట్లాడాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తోని మాట్లాడి. ఇప్పుడు వాళ్ళు ఒక
ఒక 2-3 అవర్స్ టైం ఇస్తే వాళ్ళు మొత్తం వైర్స్ కట్ చేసిరుగా అవి జాయిన్ చేసి కరెంట్ ఇస్తా అన్నారు. థ్యాంక్ యూ.